మేడం లైన్ ఆపండి అన్న.
కళ్యాణ మహోత్సవం చేసుకుంటూ ఆ రాముని సీతమ్మను చూసి ఇంతగా ఆనందపడుతున్నామంటే దానికి కారణం వాల్మీకి మహాముని. ఆ వాల్మీకి మహాముని రామచరిత్రను రాసి మనందరికీ కూడా అందించినటువంటి ఆ వాల్మీకి మహామునికి ఒకసారి అందరం కూడా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుందంటే దశరథ మహారాజు కళ్యాణం చేద్దాము అని అనుకుంటున్న సమయంలో విశ్వామిత్రుల వారు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఎవరికి తీసుకొని వచ్చి రామయ్య పడతాడు అనే భయంతో ఎక్కడి నుంచో పరుపరున ఉరుకుంటూ వచ్చి ఆ రామచంద్రుడిని తీసుకొని వెళ్ళి మిథిలా నగరానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ విశ్వామిత్రుడి స్థానంలో ఒక అయ్యగారు కృష్ణమాచార్య గారు విశ్వామిత్రుడి స్థానంలో ఉంటారు. రామచంద్రమూర్తి వచ్చాడు, ధనుసును తీసుకున్నాడు. స్వయంవరంలో చెప్పినట్టుగా వశిష్ఠుడికి నమస్కరించి విశ్వామిత్రుడికి నమస్కరించి ఆ ధనుర్భానాలు ఎగుపెట్టాడు. ఆ రామచంద్రుని యొక్క శక్తిని తట్టుకోలేక ఆ శివధనుస్సు విరిగిపోవడం, ఆ శివధనుస్సు అయితే ఎగుపెట్టి ఈ విధంగా చేసిన తర్వాత మరి రామచంద్రుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. అప్పటి వరకు సభలో చూసిన వాళ్ళందరూ కూడా చిన్న పిల్లాడిగా ఉన్నాడే అని చెప్పి ఇతను ఈ పని చేశాడా అని చెప్పి అందరూ ఆశ్చర్య. పురం యొక్క మేలుకోలేటువంటి వారు ఈక్షా వంశం పుట్టినప్పటి నుంచి కూడా పౌరోహిత్యం చేస్తూ ఆ ఈక్షా వంశాన్ని ముందుండి నడిపించిన వారు వశిష్ఠ మహాముని మనకు ఈ రోజున రామచంద్రుని యొక్క సరఫన పౌరోహిత్యం వహిస్తూ మన ఆలయం యొక్క ఆచార్యులు శ్యామసుందరాచార్యులు గారు వశిష్ఠునిగా స్థానం పొంది మనందరికీ కూడా ఆ రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని, ఆ రామచంద్రుని యొక్క సౌందర్యాన్ని, ఆ రామచంద్రుని యొక్క గుణగణాలను కూడా వివరిస్తూ మనల్ని ఆనందపరుస్తారు. అలాగే సీతమ్మ తల్లి యొక్క సౌందర్యాన్ని, సీతమ్మ యొక్క గుణగణాలను, సౌందర్యాన్ని, అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ జనక మహారాజు రాజ్యంలో ఉండేటువంటి పౌరోహిత్యులు ముందుగా గౌతమ మహారాజు ఉండేటువంటి వారు. ఆ తర్వాత గౌతమ మహారాజు హిమాలయానికి వెళ్ళిన తర్వాత తన కుమారుడైనటువంటి శతానందుల వారు పౌరోహిత్యాన్ని ఆచరిస్తున్నారు. ఆ శతానందుల వారు రామచంద్రుడు వచ్చాడు అనగానే, విశ్వామిత్రుడితో కూడి వచ్చాడు అనగానే ఎంతో ఆనందపడ్డాడ అందరికంటే ముందుగా. ఎందుకని అంటే తన తల్లి అహల్య ఆశ్రమంలో ఆ విధంగా శిలగా ఉన్నటువంటి అహల్యను రామచంద్రుని యొక్క పాదముల స్పర్శ చేత అహల్య మళ్ళీ జన్మించి ఆ గౌతమ మహాముడు మరియు తన తల్లి అయినటువంటి అహల్య ఇద్దరు కూడా కలిసి మళ్ళీ హిమాలయాన్ని తపస్సు చేసుకోవడానికి వెళ్ళారనే విషయం తెలుసుకోగానే అందరికంటే ముందుగా సంతోషించినటువంటి వారు శతానందుల వారు. ఆ శతానందుల వారు
విశ్వామిత్రుడు తీసుకొని రాగానే విశ్వామిత్రుడు వారి తక్కువ వారు కాదు, వారి గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరికీ రామచంద్రుడికి లక్ష్మణుడికి కూడా మీరు ఎవరైతే వెంట పెట్టుకుని వచ్చారో ఆ విశ్వామిత్రుడు ఏం తక్కువ వాడు కాదు, కానీ కేవలం కోవిష్టి అనేటువంటి నామం మాత్రమే ఉందనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అతను అలా కాదు. ఈ సంవత్సరం మనందరికీ కూడా క్రోధినామ సంవత్సరం అని మనం తెలుసు. క్రోధినామ సంవత్సరం అనగానే మన ఆలయ యజ్ఞాచారి ఉగాది రోజు మనందరికీ కూడా తెలియజేశారు. క్రోధినామ సంవత్సరం అందరూ కూడా కోపంగా ఉంటారు, అందరూ కూడా ఒకరికి కోపావేశాలతో ఊగిపోతుంటారు అని చెప్పడం జరిగింది. కానీ విశ్వామిత్రుడిని మనందరం కూడా తెలుసుకొని విశ్వామిత్రుడి యొక్క కోపాన్ని కూడా వశిష్ఠ మహాముని మంచి మార్గం నడిపించి ఆ విశ్వామిత్రుడు రాజుగా ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడిని ఒక ఋషిగా మార్చినటువంటి గొప్పతనం వశిష్ఠ వారికి ఉంది. అటువంటి విశిష్టమైనటువంటి విశ్వామిత్రుని యొక్క చరిత్రను కూడా సిద్ధాంతుల వారు తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత సీతమ్మ యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆలయ యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీధర స్వామి వారు వచ్చి శతానందుల వారి యొక్క స్థానాన్ని అధిరోహించి స్వామివారి యొక్క ఎప్పుడైనా కానీ అయ్యానికైనా నెయ్యానికైనా బియ్యానికైనా కానీ సమాన స్కందులు ఉండాలి కదా. కాబట్టి మీ యొక్క గొప్పతనం, మీ అమ్మాయి యొక్క రూప లావణ్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితే మా మహారాజు గారి వైపు నుండి నేను మాట్లాడుతున్నాను. మా రామచంద్రుడు సామాన్యుడు కాదు. ఆయన ఎలా ఉంటాడు ఆయన అంటే చంద్రావరణ అంటే చంద్రుడి వంటి ఆనము ముఖం కలిగినటువంటి వాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఔదార్యంలో శౌర్యంలో వీటన్నింటిలో కూడా అత్యున్నతమైనటువంటి కలిగినవాడు కదా. మరి అతనికి సరైనటువంటి జోడీ ఉంటేనే వివాహం జరపాలి కదా. కాబట్టి మరి మీ సీతమ్మ వారి విషయం కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పితే మరి మా రాజుల మహారాజు గారికి మేము వినియోగించుకుంటాం. అయ్యా మీరు మీ సీతమ్మ గురించి కూడా ఏదో ప్రారంభంగా ఏదైనా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి సీతమ్మ యొక్క గొప్పతనం తెలియాలి అని అడుగుతున్నారు వశిష్ఠ మహాముని వారు. సీతమ్మ యొక్క గొప్పతనం అందరికీ తెలిసే కేవలం ఒక్కరిని కాకుండా ప్రపంచం అంతటా కూడా దండోరా వేయించి మా సీతమ్మ యొక్క వివాహం చేయాలని చెప్పి స్వయంవరం ప్రకటించాడు జనక మహారాజు. ఆ జనక మహారాజు శివధనస్సు నిత్య ఆరాధన ఉన్నటువంటి శివధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే నా సీతమ్మ తల్లిని ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం చేత అందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే మీరు కూడా తెలుసుకొని సీతమ్మ యొక్క గొప్పతనం ముందుగానే తెలుసుకొని ఆ విశ్వామిత్ర మహాముని మళ్ళీ వచ్చి ఎవరు వచ్చే తీసుకొని పోతారో అనే భయంతో పిలవకుండానే అవతరించినటువంటి గొప్ప తల్లి. పుట్టగానే తన గొప్పతనం అంతా కూడా తెలిసి యాగం చేద్దామని చెప్పి నాగలి పట్టి దున్నగానే అందులోంచి స్వర్ణమైనటువంటి ఒక భూమి నుంచి వెళ్ళి స్వర్ణమూర్తిగా అమ్మ ప్రకాశిస్తూ ఉద్భవించినటువంటిది. కాబట్టి పుట్టగానే తన గొప్పతనం సాక్షాత్ లక్ష్మీదేవి అని చెప్పి అందరికీ కూడా తెలిసింది. కాబట్టి తనకు తగ్గవారు రావాలనే ఉద్దేశంతోనే ఈ శివధనస్సును పెట్టగా తెలుసుకొని వచ్చినవి మళ్ళీ ఏం కావాలి అని అనడం చాలా విశేషం. సీతమ్మ చాలా సౌందర్యవతి అని నాకు బాగా తెలుసు. ఎందుకనంటే అతి రూపేణమై సీత అని ప్రపంచంలో సీతను మించిన అందం కలిగిన వాళ్ళు అంతకుముందు ఎవరు పుట్టలేదు, ఆ తర్వాత కూడా ఎవరు పుట్టలేదు అని అంటాం. నా ముందు మాట్లాడుతూ ఉంటాడు, మిగతా భాష అంటాం, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. మరి మా రామచంద్రుడు కదా ఉన్నాడు కాబట్టి మరి అలాంటి వాడు చెప్పి ఏదైనా చిన్న చూపు ఉంటుందేమో. అయినా మా రామచంద్రుడి యొక్క సౌందర్యం ముందు ఎలాంటి ఇతర సౌందర్యాలు కూడా సాటి రావు. నలుపున్నంత మాత్రాన ఏమిటి చెప్తాను చూడండి. ఇంద్రనీలము నలుపు, ఇంద్రాక్షతలు నలుపు, యమునా నదియు నలుపు, యముడు నలుపు, రామచంద్రుడు నలుపు, సామజంబది నలుపు,
రతి వల్లభుడు నలుపు రాత్రి నలుపు. అసలు ఏంటంటే అడుగు తెలుగుంటూ మీ దగ్గర కొందరు మాట్లాడుతున్నట్టుగా మాకు తెలిసింది. కానీ పుంసామోహన రూపాయ పురుషులని మోహింపజేయని అందం కలిగిన వాడయ్యా మా స్వామి. ఆనాడు తాను అరణ్యానికి లక్ష్మణుడితో సహా కలిసి వెళుతూ ఉంటే అక్కడ విశ్వామిత్రుల వారితోని ఏంటి జపం ముతందవ అంటే అక్కడ ఉండేటువంటి ఋషులు మునులు కూడా ఆ తపం ముతదు అంటే వాళ్ళు అసలు తపస్సును మరిచిపోయారు. వాళ్ళు చేసేటువంటి జపాన్ని చేస్తుంటే చేతిలో ఉండేటువంటి ఆ జపమాలను ఎప్పుడు కింద పడిపోయాయో కూడా వాళ్ళకు తెలియదు. అంటే అంత అందమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ స్వామి సౌందర్యాన్ని చూసి వాళ్ళంతా దిగ్భ్రాంతి చెందారయ్యా. అలాంటి పురుషులను కూడా మోహింపజేయగలిగినటువంటి సౌందర్యం కలిగినటువంటి మా రామచంద్రుడు కాబట్టి మరి మీ వైపు ఎవరైనా కానీ మా సీతమ్మ తెల్లగా ఉంది మరి రాముడు నల్లగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం ఉంటే దయచేసి దాన్ని మార్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను స్వామి. జయ శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. ఆ రామచంద్రుని యొక్క అర్థం గురించి చెప్పడం జరిగింది. పుంసాం మోహన రూపాయ అని అంటున్నారు కదా, మరి పురుషులే అంతగా మోహింపజేసినట్టు వాడైతే మరి మా అమ్మాయి ఒకదానితోనే ఆగుతాడా, లేకుంటే కనిపించిన అమ్మాయినల్లా కృష్ణుడిగా పట్టుకున్నట్టుగా మోహించిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెళ్తే మా అమ్మాయిని ఇవ్వడం చాలా కష్టం అండి. కాబట్టి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఈ కాలంలో ఆ కాలం నడిచిందేమో కానీ కలియుగంలో అలా అయితే ఒప్పుకోవడం కుదరదు. మా అందరూ కూడా మహిళా మండలి ఎవరు కూడా ఒప్పుకోరు. మరి రామచంద్రుడు ఏకభక్తి పెడుతున్నట్టున్నారు. మరి మోహించినటువంటి అమ్మాయిలా పట్టుకొని వెళ్తే మాకు చాలా కష్టం. అలాగే చంద్రుని రూపంలో అందం మాత్రమే కావాలి అనుకోదు, అటువంటి వీరుడిగా కనిపించాడు కాబట్టి వివాహానికి ఒప్పుకోవడం జరిగింది. కావున అటువంటి అనుమానాలు ఏమి లేవు. నలుపా తెలుపా అన్నది కాదు, మరి మోహన రూపాయి అన్నట్టుగా అందరి పట్టుకుని ఇష్టం కాబట్టి నివృత్తి చేస్తాం స్వామి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అధర్మం తాండవిస్తుంటే ధర్మ స్థాపన చేయడానికి ఆదర్శ పురుషుడిగా ఉండడానికే మా రామచంద్రుడు అవతరించాడయ్యా. కాబట్టి ఆదర్శవంతుడైనటువంటి వాడికి ఒకటే మాట ఒకటే పత్తి ఇలా ఉంటుంది. కాబట్టి అసలు అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి నిరూపించడానికి మాత్రమే ఇక్కడ పుట్టాడయ్యా. రెండవది, మీ అమ్మాయి చంద్రవంశంలో పుట్టింది, చాలా సంతోషం. కానీ మా రాముడు ఏ వంశంలో పుట్టాడు? సూర్య వంశంలో పుట్టాడయ్యా. సూర్యుని గ్రహాలు చంద్రుడు నిలబడినప్పుడు మాత్రమే చంద్రుడు ప్రకాశం వస్తుంది. కాకుండా మీరు శౌర్యాన్ని గురించి అంటున్నారే, మరి అసలు ఒక పణంగా అంటే పందెంగా పెట్టినటువంటి ఆ శివ ధనుస్సు ఏదైతే ఉందో దాన్ని మహారాజాదిరాజులంతా కూడా ఎక్కలేకపోయినప్పుడు, అంతేకాకుండా దశముఖుడు అయినటువంటి ఆ రావణాసురుడు కూడా దాన్ని ఎక్కలేక నేల మీద ధవిలో నేల మీద పడిపోయినప్పుడు లేకాడట. ఎలా ఉంది అప్పటికి అంటే దాన్ని చూస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు చాలా ఆశ్చర్యపడట. అది అంతేకాకుండా రాముడు ధనువును ఎత్తినంతనే మునివర్యు మేలెల్ల పులకరించి బలమునను ఒకసారి వంచిన ఎంతనే వసుధాలిపుల తలలు వంగే నారి ఉందిన తోడ నారీమ తల్లిక కోమల హృదయమును ముందపడి భవనము గంగము భంగము మందగా అవనీచులకు గర్వభంగమయ్యే. ఆయన చేసింది ఒకటే కావచ్చయ్యా. కానీ ఎప్పుడైతే మా శ్రీరామచంద్రుడు ధనస్సు మీద చేశాడో అప్పుడు జరిగినటువంటి విచిత్రమైన సంఘటన చూస్తే మీరంతా ఆశ్చర్యపోతారయ్యా. ఎందుకంటే ఆ శివుని ధనస్సు మీద ఎప్పుడైతే రామచంద్రుడి చేయబడిందో అప్పుడు జరిగింది ఏమిటి అంటే సీతమ్మ యొక్క ఎడమ కన్నల్లింది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎడమ కన్నల్లడం అనేది అది చాలా శుభ సూచకం కాబట్టి అదే సమయంలో పరశురాముడి కూడా ఎడమ కన్నల్లిందయ్యా. ఎందుకంటే గర్వభంగం అయ్యేది కాబట్టి మా రామచంద్రుడు ఏది చేసినా ఏది పుట్టినా ఏది అనుకున్నప్పటికీ కూడా లోకోత్తరంగానే ఉంటుంది కానీ సర్వసామాన్యులాగా ఉంటుందయ్యా. మరి అలాంటి మా రామచంద్రుడు ఈనాడు మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు కాబట్టి మరి సరే అమ్మాయి అందం బాగానే ఉంది, ఈ చూడు అన్ని మాకు కూడా బాగా నచ్చాయి. మరి కానీ ఇక్కడ ఉండేటువంటి మరి మగ పిల్లవాళ్ళకు చేసేటువంటి ఏవైతే మీరు సంబరాలు చేసుకుంటారో మరి అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. అయ్యా ఉన్నటువంటి నలుపు గురించి ఆ నలుపును కప్పిపుచ్చుకోవడానికి కోసమని కొన్ని ఉదాహరణ చెబుతూ మీ యొక్క రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. కానీ మా ఇంతకుముందు ఆచార్య చెప్పినట్టు మా సీతమ్మ వారు చంద్రవంశంలో పుట్టారు. ఆ చంద్రవంశంలో పుట్టారని చెప్పినప్పుడు దాన్ని మీరు
భక్తులకు మళ్ళీ తన యొక్క చల్లని కిరణాలను ఇస్తుంది మా తల్లి. తర్వాత మీ శ్రీరామచంద్రుడు దేవతలందరూ పోయి అయ్యో మా రావణాసురుడు చేస్తున్నాడు వారి నుంచి వాళ్ళు రక్షించుండి అని ప్రార్థిస్తే కానీ భూమి మీద అవతరించాడు మీ శ్రీరాముడిని. కానీ మా సీతమ్మ వారిని ఎవరు అడగలేదు రమ్మని. కానీ వారిని విష్ణుమూర్తిని వదిలిపెట్టలేక భక్తులందరినీ కాపాడడం కోసమని తన ఇచ్చి తానుగా ఈ భూమిలో అవతరించినటువంటి మా మహాతల్లి ఆమె. అందువలనే వాల్మీకి అన్నారు రామాయణం అంతా రాసినా కూడా సీతాయాం చరితం మహత్, ఆ రామాయణానికి సీత చరిత్రని పేరు పెట్టారు కనుక అంతటి గొప్ప మహా మనీషి. అంతకంటే అన్నిట్లో చూసుకున్నా కూడా మా సీతమ్మ వారు ఒక అడుగు ముందుకే ఉంటారు కానీ వెనుక ఉండరు మా సీతమ్మ వారు. అయ్యా చాలా మీ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పారు నిజమే. అయితే అక్కడ ఉండేటువంటి భావనాసుని చెరలో ఉండేటువంటి దేవతా స్త్రీలందరి యొక్క చెర విడిపించడానికే ఆ అమ్మ తాను ఒక 10 నెలల పాటు ఆ గృహాలంలో ఉండే విషయం చాలా మందికి అది తెలిసిన విషయమే. కానీ నిజంగా ఆమె అంత శక్తి కలది అయితే తాను వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి దేవతా స్త్రీలందరినీ కూడా రక్షించవచ్చు కదా. కానీ రాముడు వచ్చేంత వరకు ఎందుకు ఆగవలసి వచ్చింది అంటే కేవలం శౌర్యం కలిగి ధైర్యం కలిగి రాక్షసులను సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మా రామచంద్రుడే తప్ప మరొకరు కాదు. కాబట్టి సమర్థుడైన వాడు వచ్చేంత వరకు ఆగడం అనేది తప్పనిసరి. కాబట్టి మీ సీతమ్మ అక్కడ ఉంది. అయినా మాకు సంతోషమే. మీ సీతమ్మని గురించి కూడా మాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే రామచంద్రుడు ఎలాంటి వాడు అంటే నిరంకుశుడు అని అంటారు. అంటే ఒకసారి ఏదైనా అనుకున్నాడంటే చేసి తీరవలసిందే ఆయన. కాబట్టి దయ దాక్షిణ్యం కూడా ఒక్కొక్కసారి అయినా చూడకుండా ఉంటాడైనా. ఎప్పుడైనా మనం ఆ స్వామివారి దగ్గరికి వెళితే మన ముఖాన్ని చూడగానే గతంలో మనం చేసినటువంటి ఏవైనా అపరాధాలు ఉంటే వాటిని చూడగానే కోపం వచ్చేస్తుందట. కాబట్టి ఆ విధంగా మనకు వచ్చేటువంటి ఆపదలను రక్షించడానికి అమ్మవారు అక్కడ ఉంటారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయ్యా. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడైతే సీతమ్మ ఉందో అక్కడ మాత్రం ఎలాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు కూడా వచ్చారు మన రామాయణంలో చూస్తే. ఎందుకంటే శూర్పణఖ వచ్చింది రామచంద్రుడిని లక్ష్మణుడిని అవమానించడానికి వచ్చింది. పక్కన సీతమ్మ ఉంది కాబట్టి ఆమె ముక్కు చోటు మాత్రమే పోయబడి ప్రాణాలతో విడిచిపెట్టవచ్చింది. ఆ తర్వాత అడవిలో ఉన్నప్పుడు అంటే ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు కాకాసుడి రూపంలో వచ్చి అమ్మవారి పక్షస్థలం మీద గాయాన్ని చేశాడు ఆయన. అయినా పక్కన సీతమ్మ ఉంది కాబట్టి రామచంద్రుడు ఒక కన్ను మాత్రమే తీసేసి ఆమె రక్షించాడు. అంటే నిజానికి రావణాసురుడి కన్నా కూడా ఎక్కువ దూరం ఏం చేసిన వాడు అంటే కాకాసురుడే. అతడు రావణుడు ఏం చేశాడు? సీతను అన్నాన్ని చూశాడు. అన్నం తనకు కావాలి అనుకున్నాడు. అంతేగాని ఆమెను ముట్టలేదు, ఆమెను పట్టలేదు. అలాంటి ఆ తప్పు చేసిన వాడిని కూడా ఎందుకు సంబంధించబడ్డాడు అంటే రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు సీతమ్మ రాముని పక్కన లేదు కాబట్టి ఆ విధంగా దండించబడ్డాడు. 10 తరగతి బంధువులాగా ఎగిరి నేల మీద పడ్డాయి. కాబట్టి మనం అందరం కూడా ఏమిటంటే రామచంద్రుల వారి యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రక్కన సీతమ్మ వారు మనకు ఉండాలి. కాబట్టి ఆ సీతమ్మ వారిని మనము రాముని ప్రక్కన చేరిస్తేనే మనకు రక్షణ. కాబట్టి భవిష్యత్తులో మనం తెలియక చేసినటువంటి అపరాధాలు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా సీతమ్మ వాటిని సవరిస్తుందట. అందమైనటువంటి ఆ సీతమ్మ అసితేక్షణ అంటాం. నల్లని కన్ను కలిగిన అమ్మ. ఆ అమ్మ కళ్ళలోకి చూస్తే ఆ రామచంద్రుడు సర్వాన్ని మరిచిపోతాడట. తన అందమైనటువంటి ఆ భార్య ముఖాన్ని చూసిన సంతోషంలో మనం ఎదురుగా వెళ్ళినా మనం చేసినటువంటి పాపాల మీద అతను దృష్టి పెట్టాడట. ఎందుకంటే మనమంతా కూడా అమ్మవారికి చెందిన వాళ్ళము. అందుకే అంటారు కదా మనకు అసలు ఏంటి ప్రపంచంలో ఆలివంక వారు ఆత్మబంధువులై అంటారు. ఎవరైనా చూడండి ఇక తన భార్య వైపున వాడు చాలా ప్రియమైన బంధువులాగా ఉంటారు. మనమంతా కూడా అమ్మవారి పక్షాన ఉన్నాం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహము అటు రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం కూడా మనం పొందడానికి ఇక మనం వేదిక మీదకి ఇద్దరు కూడా కళ్యాణం చేద్దాం. మనమందరం కూడా శుభంగా ఉండాలి.
ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు 12:05 రామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని దర్శించడానికి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. వచ్చే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వస్తూ ఉన్నారు. ఇక్కడికి ఇప్పటికే చాలామంది అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటా ఉన్నారు. ఆలయ కమిటీ వారు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా చల్వ పందిర్లను కూడా వేయించడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వేసవి కాలం కాబట్టి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇలా పందిర్లు వేయించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రాముల వారి కళ్యాణాన్ని దర్శించడానికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని దర్శించడానికి ఇలా చాలామంది భక్తులు ఈ సుభాష్ నగర్ రామాలయానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, సుభాష్ నగర్ రామాలయంలో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని దర్శించడానికి ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో రావడం అనేది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మరికొద్ది సేపట్లో రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఇక్కడ జరగబోతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ వారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో వచ్చిన భక్తులతో కొద్ది మందితో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, రాముల వారి కళ్యాణాన్ని వీక్షించడానికి వీరందరూ నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయానికి రావడం జరిగింది. కొద్ది మందితో మాట్లాడే ప్రయత్నాన్ని ఇప్పుడు చేద్దాం. సృజన్ నా పేరు. ఇక్కడ సుభాష్ నగరే మాది. బాగుంది. ఈసారి కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మరి అంత గందరగోళంగా లేదు. ఎవ్రీ ఇయర్ వస్తుంది. బాగుంది సార్. ఇప్పుడు దేవుడి దర్శనం అయిన తర్వాత ప్రసాదం తీసుకొని బాగుంది. చాలామంది భక్తులు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. కొద్ది మందితో మాట్లాడదాం. ఏం పేరండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? చాలా ఆనందంగా ఉంది. శ్రీను వచ్చారు, లోకల్. ఎట్లా ఉంది ఏర్పాట్లు? బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి బాగుంది. నా పేరు శ్రీనివాస్, మాది కోటగల్లి వాస్తవ్యం. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ రామాలయానికి వస్తున్నాను. ఆనవాయితీగా వస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగానే జరిగినాయి. చాలా బ్రహ్మాండంగానే ఉంది. పూజా కార్యక్రమాలు కానీ ఏర్పాట్లు కానీ చాలా ఆనందంగా అనిపించింది. జై శ్రీరామ్. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రశాంత్ అండి. మాది కూడా గాయత్రి నగరే. చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ పందిర్లు కానీ కానీ బాగుండాలి, అందరూ బాగుండాలి. నా పేరు రాములు. బాగానే ఉంది.
బాగున్నాయి. మీ పేరమ్మా? విజయ ఎక్కడి నుంచి వచ్చారు? బాగా ఇక్కడ నిజామాబాద్ నిజామాబాద్. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బాగుంది. రాములవారిని ఏం కోరుకుంటాం మరి? మంచిగా ఉండాలని, ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, అంతే, ఏం లేదు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడే దర్శించుకొని వెళ్తా ఉన్నారు. సార్, ఎట్లా అనిపించింది దర్శనం ఈసారి? ఏం కోరుకున్నారు? రామరాజ్య స్థాపన కోరుకుంటాము. మరో విషయం కోరుకునే ప్రసక్తే లేదు. రామరాజ్య స్థాపననే కావాలి. పౌరులందరికీ, ఇందూరు నియోజకవర్గ సోదర సోదరిమణులకు, ఈ శుభ సందర్భంగా మీడియా మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. జనవరి 22 తర్వాత దేశవ్యాప్తంగా శ్రీరామమయం. శ్రీరాముడు మళ్ళీ తన గూటికి వచ్చిన తర్వాత మొట్టమొదటి శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరము ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే రాముడు రామరాజ్య స్థాపన చేసిండో, రావణ సంహారం తర్వాత ఇప్పుడు కూడా దేశమంతా కూడా రామ రాజ్యం చేపించడం కావడానికి ఒక మహానుభావుడు వచ్చిండు. ఏదైతే కూటమి, రాక్షస కూటమి, దేశద్రోహులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేతులు కలిపిన ఈ కూటమిని సంహారం చేయడానికి ఒక మహానుభావుడు వచ్చిండు. రాబోయే రోజులు మొత్తం కూడా రామరాజ్యమే. ఎందుకంటే ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరి ఒక్కసారి రామరాజ్యం రావాలని. తప్పకుండా భవిష్యత్తు అంటే భారతదేశము ప్రపంచ దేశాలకు, పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు, మన ధర్మానికి ప్రపంచం అన్ని దేశాలకు కూడా ఒక ఆదర్శము. తప్పకుండా ప్రజల కోరిక మేరకు రాబోయే రోజులలో భారతదేశంలో రామరాజ్యం రాబడతా ఉంది. కనుక మరొకసారి అందరికీ ఈ శుభదినాన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ సుభాష్ నగర్ రామాలయంలోకి రావడం జరిగింది. ఇక్కడ రామ భక్తులు, వేలాదిగా రామ భక్తులు పొద్దున నుండే ఇక్కడ కార్యక్రమాలు మొదలైనాయి. ఇప్పుడు కళ్యాణం మొదలైంది. ఈ ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇందూరు ప్రజానికానికి కని విని ఎరగని రీతిలో ఈ సుభాష్ నగర్ ఆలయంలో బ్రహ్మాండంగా, అతి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుకుని పెద్దలందరూ ఇక్కడ వచ్చి వారి ఆశీర్వాదాలు ఇచ్చి ముందు కూడా సస్యశ్యామలంగా రామరాజ్యం రావాలని దీవించిపోయారు. బ్రాహ్మణోత్తములచే ఆ దీవెనలు మనం అందరూ పొందడానికి మేము సంతోషం తెలుపుతూ ఈ మీడియా ద్వారా మీకు విన్నపించుకుంటున్నాము. మీరు కూడా రామరాజ్యానికి తోడ్పడి రామరాజ్యం రావాలని ఆకాంక్షతో ఈ అవకాశం ఇచ్చిన భారతీ ఛానల్కు కృతజ్ఞత, అభివందనములు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించి వచ్చిన భక్తులందరికీ కూడా బయట రామరస పంపిణీ అనేది జరుగుతోంది. శ్రీ యువ హిందూ
మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇక్కడ రామరస పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఈ కమిటీ వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తారు? జై శ్రీరామ్. మేము 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇక్కడ కాదు, కిల్లా రామాలయంలో 14-15 ఇయర్స్ అయింది, అక్కడ 15 ఇయర్స్ అయింది, ఇక్కడ 13 ఇయర్స్. ఫ్రమ్ 13 ఇయర్స్ ఇదే సేవ. మిత్రులందరూ కలిసి ఫండ్స్ వేసుకొని మేము సేవ చేసుకుంటున్నాము. మేము కొట్టి రామరసం ఎవ్రీ రామనవమికి రామరసం పంచుతాము. అక్కడ వడపప్పు ఉంటుంది, అది పంచుతాము. ఇక మేమందరం ఇక్కడంతా మా మిత్రులు వీళ్ళంతా ఎంతమంది మీ కమిటీ సభ్యులందరూ? మేము ఒక 70-80 మెంబర్స్ ఉన్నాము. కాకపోతే అందరూ రారు సేవకి, ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక 15-20 మెంబర్స్, అక్కడ ఒక 10-15 ఉంటారు, ఇక్కడ ఒక 10-15, ఒక 30, ఓవరాల్ 30 మెంబర్స్ సేవలో ఉంటాము. కృష్ణారెడ్డి, శోభన్, సుమన్, దశరథ్, పవన్, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, లోపల వెళ్ళారు. సో మేమైతే ఎప్పుడు జయ శ్రీరామ్. ఇక్కడ అనిపిస్తా ఉంది ఎవ్రీ ఇయర్ మీకు? ఇక్కడ చాలా స్పందన చాలా బాగుందండి. ఇందులో మేము రామరసం కలపడానికి దీంట్లో ముఖ్యంగా బెల్లము, దాంట్లో సొంటి, మిరియాలు, మరి ఇలాచి పౌడర్ వేసి మేము అంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండ కొట్టకుండా మెయిన్ కాపాడుతుంది కాబట్టి ఆ రకంగా మేము ఇది రామరసం తయారు చేస్తామండి. ఈ బ్యారెల్లో కలిపి వాటరు, మినరల్ వాటర్ వాడతాము, బెల్లము అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ కలిపేసి చల్లగా ఇస్తే వాళ్ళకి వడదెబ్బ కానీ ఈ ఎండలో వస్తారు కదా దర్శనానికి దేవుడికి, వడదెబ్బ తగలదు, హెల్త్కి మంచిది. ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇంత మంచిగా రామరస పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది రాముడి ఆశీర్వాదం మీ మీద? అయ్యవారి ఆశీర్వాదం అందరికీ మంచిగా ఉండాలా, అందులో మేము మంచిగా ఉండాలా. జై హనుమాన్. రామభక్తుడు మాకు బజరంగబలి బలం. మేము ఎప్పుడైనా శోభన్ బాబు చాలా బాగుంది అన్న. మా అన్నగారి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. చాలా మంచి జరుగుతుంది. ఇది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రామరసాన్ని తాగుతారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ రామాలయం బయటకి రాగానే వీరు రామరసం అనేది పంపిణీ చేయడం, అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ రామరసాన్ని తీసుకొని వెళ్లే దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. వీరు గత 13-14 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటూ ఈ కమిటీ వారు చెప్తా ఉన్నారు. ఈ కమిటీ వారికి రాముల వారి ఆశీర్వాదం ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షించడానికి చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చాలామంది భక్తులు ఉన్నారు, కొద్దిమందితో మాట్లాడదాం. సార్ ఎట్లా అనిపిస్తూ ఉంది, మీ పేరేంటి? బాగున్నది. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే సుభాష్ నగర్. ఎట్లా అనిపిస్తూ ఉంది దర్శనం? చాలా బాగా అనిపిస్తున్నది. ఏం కోరుకుంటున్నారు మరి? ఏం కోరుకుంటున్నారు? దేవుడి మంచి వర్షాలు మంచిగా వాడాలి, అందరూ రైతులు అందరూ మంచిగా ఉండాలి. అమ్మా ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు వస్తాం? లాస్ట్ 5 ఇయర్స్ వస్తాం. ఎట్లా అనిపిస్తా ఉంది సార్ ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. అమ్మా ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పేరండి? శ్యామల. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్. ఏం కోరుకుంటున్నారు ఈసారి? అంతా బాగుండాలని. ఏ పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా అనిపిస్తా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లన్నీ? అంత బాగానే ఉందండి. మన శ్రీరామచంద్రునిది మనం చూస్తున్నాము కండ్లారా, మనసు నిండుగా ఆ భక్తి భావన చాలా సంతోషంగా ఉందండి. ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నా, ఎప్పటికీ ఇదే కావాలి మన జీవితానికి, మన జన్మకు. మళ్ళీ జన్మ ఎత్తినా కూడా ఇదే కావాలి నాకు, అట్లా ఉన్నది. జై శ్రీరామ్. నాన్న నిజంగా మన అదృష్టం, మన హిందువులుగా పుట్టడం, మళ్ళీ రాముడి యొక్క జై శ్రీరామ్. అందరికీ రాముని ఆశీస్సులు ఉండాలని, అందరి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరి ప్రతిసారి లాగా ఈసారి కూడా వచ్చారు, మరి ఏం కోరుకుని పోతా ఉన్నారు మీరు? సర్వే జన సుఖినో భవంతు, అందరూ పిల్లా పాపలతో ఆరోగ్యంగా చక్కగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సుభాష్ నగర్ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం మనతో పాటుగా సరళ మేడం గారు ఉన్నారు. మేడం ఎట్లా అనిపిస్తోంది? ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని అంటే గత 45 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో మేము ఈ సంవత్సరం మహిళా కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము చాలా ఉత్సాహంగా మనోధైర్యంతో, అంటే లేడీస్ కూడా చేసి చూపిస్తారనే దాంట్లో ఈ ఛాలెంజ్గా మేము చేయడం జరుగుతుంది. అలాగే రాముడు అయోధ్యలో ఏమేమి చేసుకుంటున్నాడో అది ముందు మన గుడికి రావడం జరుగుతుంది. మన ఆలయానికి అంత
విశిష్టత వచ్చింది అనే దానికి మేము హృదయపూర్వకంగా సంతోషపడుతున్నాము. ఎందుకంటే బంగారు పాదుకలు అయోధ్యకి చేరే ముందు మన దగ్గర రావడం జరిగింది. దాని తర్వాత అయోధ్య ప్రతిష్ట రోజు లైవ్ కార్యక్రమం పెట్టి అన్నదాన కార్యక్రమం జరిగింది. సో ఇప్పుడు కూడా వైభవపేతంగా సీతారామ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇది మాకు ఈ అవకాశం దొరకడం అనేది చాలా సంతోషం. మేడం, మరి రాముల వారి కళ్యాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చాలా కష్టపడుతూ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు. భక్తులందరూ కూడా ఏర్పాట్లు బాగున్నాయి అంటున్నారు. మరి మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మేము భక్తులకు సౌకర్యానికే ఇంత కష్టపడము. సో వారు సంతోషపడితే మాకు అది చాలా సంతోషంగా ఉంది.
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్నా అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్నా
మేడం కేంద్ర రాజధాని ఇంతకుముందు వాసుదేవ పుణ్యాహవాచనం చేశారు. దానితో సర్వశుద్ధి చేయడం జరిగింది. సాధారణంగా మనం చూస్తుంటే రెండు రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ఒకటి సహజ దోషము అని అంటాం, రెండవది ఆశ్రిత దోషము అని అంటాం. సహజ దోషం అంటే పుట్టుకతో ఉన్నటువంటి దోషం. ఉదాహరణకు చూడండి, ఉల్లి వెల్లి ఇలాంటివన్నీ కూడా పుట్టుకతోనే వాటికి దోషాన్ని కలిగి ఉన్నాయి. కానీ మరికొన్ని ఉన్నాయి ఏమిటని పుట్టుకతోని దానికి ఎలాంటి దోషం లేదు, కానీ వాటికి కూడా దోషాలు అంటుకుంటాయి. ఉదాహరణకు చూడండి, పుష్పాలు కానీ తులసి కానీ ఇవి పుట్టుకతోని పవిత్రమైనవే. కానీ వాటిని మనం తుంచేటప్పుడు ఏం చేస్తాం? మన మనస్సు పరమాత్మ మీద ఉండడానికి బదులు ఇతరులను ఎవరైనా ద్వేషిస్తూనో తిడుతూనో మరి మనసులో ఏదైనా దురభిప్రాయంతోనో మనం వాటిని చేస్తుంటే మన మనసులో ఉండేటువంటిది దానికి అంటుకుంటుంది. అందుకని మన దగ్గరికి రాగానే అర్చక స్వాములు ఏం చేస్తారు? దాన్ని పవిత్రమైన నీళ్ళని చదువుతారు, ఎందుకంటే ఆ దోషం పోవడానికి. మరి అంటాం, సరే అవి మేమందరం కూడా చక్కగా స్నానం చేసి వచ్చాం కదండి, ఈ పరమాత్మని కళ్యాణాన్ని చూడాలి అనేటువంటి ఉత్సుకతతో మేము వచ్చాం కదా, మరి మా మీద ఎందుకు చదివారు అని.
నిజమే, మనం అంతా కూడా సద్భావనతోనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన భావన అలాగే ఉందా? అసలు మన మనస్సు ఎలాంటిది? కోతి లాంటిది, పిల్లల లాంటిది. ఎలా వద్దు ఏది వద్దంటే అది చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడేమో. అత్తల మీద కోడళ్ళు, కోడళ్ళ మీద అత్తలు, ఇరుగు పొరుగు వాళ్ళు, మన ఇంటి విషయాలు పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. కాబట్టి దానివల్ల కూడా మనకు దోషాలు వచ్చాయి. అలాంటి దోషాలు మనకు వెళ్ళడానికి అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి జలాలను మన అందరి మీద వదిలాడు. ఇప్పుడు ఏమైంది? పరమాత్ముడి సేవ లోపల మనం నిమగ్నం కావడానికి అయినటువంటి శుచి అంటే శుభ్రత అనేది మనకు వచ్చేసింది. కాబట్టి స్థలశుద్ధి జరిగింది, వస్తు శుద్ధి జరిగింది. అలాగే మన దేహం మీద ఉండేటువంటి ఆ ఏదైనా దోషాలు ఉంటే వెళ్ళిపోయి మన శరీరం కూడా శుద్ధిగా తయారైంది. కాబట్టి మనం అంతేకాకుండా తర్వాత ఏం చేశారు అంటే రక్షాబంధనము అంటాం. అంటే సుదర్శన స్వామి వారు ఏమిటి అంటే పరమాత్ముడి చేతిలో కుడి చేతిలో ఉంటుంది సుదర్శనం, భాస్కర కోటి తుల్యం అంటాం. అలాంటి ఆ సుదర్శనాన్ని మంగళం సావధాన సదా మంగళం. జాలక్యాః కమలామలాంజలిబుధే యా పద్మరాగాయితా న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా న్యస్తా శ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయితా ముక్తాస్థా శుభదా భవంతు భవతాంగి శ్రీరామ వైదేహీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష పుర్యా సదా మంగళం. వేదవ్యాధపరాశరోషకమనే ప్రహ్లాదరుక్మాంగదో విశ్వక్సేన విభీషణశ్చర్వాన్ త్రివైనదేయానయ ఏతైర్భగవతోత్తమైః ప్రతిదినం సంస్తూయమానోత్సుకः పాయాన్నో భగవాన్ పురాణ పురుష ప్రియాత్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టరార్య షడగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్యై సదా వైష్ణవైః ఏతైర్భాగవతోత్తమైః రనుదినం సంసూయమానः సదా పాయాన్నో భగవాన్ పురాణ పురుష పుర్యాత్ సదా నానావేద పురాణ సార విభవ శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానామధికై సమస్త ఫలదై శ్రీవైష్ణవై శాశ్వతః భక్తైర్భాగవతోత్తమై ప్రతిదినం సంసేవ్యమానో హరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష పుర్యాత్ సదా మంగళం. శ్రీరామ పురుషోత్తమ నరహరి నారాయణ కేశవ గోవింద గరుడధ్వజ గుణనిధే దామోదర మాధవ శ్రీకృష్ణ కమలాపతే యదుపతే సీతాపతే శ్రీపతే వైకుంఠాధిపతే శరాచరపతే లక్ష్మీపతే పాహి మాం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. తథా కన్యాదాన సమయే మహాసంకల్పపఠనం కుర్యాత్. అథానంతరే
सप्तभिरावते अस्मिन् महाब्रह्माण्डकरण्डमण्डले आधारश्रीमरः कूर्मानन्दायरामदग्गदशर दिगजो प्रतिष्ठस्य अतर वितर सुतर तलातर सातर महातर पाताल सप्तलोकानुपरितले प्रतिलोमेन भूलोक भवलोक समरलोक महालोक जनलोक तपोलोक सत्यालोक सप्तकालमदाभागे महानालाय माणपणिराजराजदेशस्य सहस्रपरामणमण्डलमण्डिते ऐरावतमण्डलीयवामनगोदाख्य विश्वदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्गन्तजुण्डान्तोडतम्बिते लोकालोकाचर एवलैते रमणैक्षुधुरा सर्पितदिक्षीर शुद्धोदकालवैपरिवृते यम्बोप्लक्षपुषकरोन्दशाकशार्मलं पुष्कराकृतद्वीपैरावते अमरावती सोमवती अम्भोवती रयवती शुद्धवती साध्यवती गान्धर्वती अलकादिप्रवृति पुण्यपत्तरे प्रकाशिते इंद्राग्निमनैरुतवर्णमाय कुबेर ईशान्यादस्तु दिक्पालकै पालिते लोकालोकवल्यपद किष्किन्धरुश्च शृङ्गाख्य पञ्चदशापर्वतस्ते अंगवंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल कौल मलयाल सिंहलत्र विड द्राविड कर्नाटक नाटक राट पानाट पाण्या पुलिंगांध्र उणजान भुज कुरुकुरु गांधार गर्भ विदेह भक्तिगवत् भरगे गज कोशल कुंदल गिरार सुरसेन देवन टिंगन कोंकण मत्स्य माध्या पार्श्वागार्जर मर ज्वालांध्र स्वालासे बिंदु प्रभुदे विविध देश भाषा भूमि पालय पालिते गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बहुधा विमर्जुंगभद्रा रेणुका मालापहरणे कृतमाला ताम्रपर्णी वियोगा कौशिकीण्ड विचित्रिका वशिष्ठ प्रवर काश्यपीतरयू सर्वपापाः उषापति वल्गुनीकरतो यपुण्यदा पुनीताध्यनेक पुण्यदि विद्यते अयोध्या मधुरा माया काशी काञ्चवन्दिकापुरी द्वारपति प्रवृत पुण्यपत्तने विराजते इंद्रकदेरुजाम नावस्तिकाव सौम्य गंधर्वदान भरताख्य नवर्षते प्रत्येकं नवसंस्तारते भारतवर्षिकं मुरलीलावृता कुरुभद्राश्मकारं नगमन्दहारण केतुमाला नामकर्मकण्डमण्डिते दण्डकबिन्दुजम्बकावतीकरण ऊषादेहकालं न्यायते सहारोहकारे मठ पञ्चषट्पुट विस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तृते जम्बोद्वीपे सुमेरुजलानां हरिवर्षिकं वृषवर्षयोश्च दक्षिणे सेतुबन्धमलया चतुत्तरे सा संस्कृते दक्षिणे भरतवर्षे भरतखण्डे प्रजापति क्षेत्रे कर्मभूमौ अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयाग कांची श्रीरंग श्रीवेंकटाचल इंदूरनगर सुभाषनगरपुरे श्री सीतारामचंद्र स्वामिनः आलय पुण्यक्षेत्रैः गंगा गोदावरी नर्मदा पुण्यनदीषु विराजते समभूमध्यरेखायाः पूर्वदिग्भागे भूप्रविष्ट शौर्यनस्य द्वात्रिंशत् सहस्रमूर्धनि विस्तारस्य मेरोर्दक्षिणदिग्भागे श्रीभुजावल्लिका संश्लेषणाक्रान्त वीणास्ताम्भोजपुत्रावलाञ्चितोरस्य श्रीमदादिनारायणस्य नाभिसरोदे विराजमान सकल जगदुत्पत्ति हेतोः परब्रह्मणानियुक्तस्य भृगुप्रत्यपुरः प्रत्याञ्जलि परीत्याध्यक्ष विशिष्टाख्याः नव ब्रह्मणदेशाणां मध्ये कालब्रह्मण परमायुर्वर्षशतं तदन्तयादे प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे व्यान् द्वितीययामे तृतीयमुहूर्ते त्रयोदशघटिकानि कान्तादित्यत्वार्जघटिकाः पार्थिवकल्प गुरुमकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्रीश्वेतवराहकल्पे वायम्भोद्वारो दिशा उत्तमसा ब्रह्मरोध धार्मरौज भौम्याजमन्वन्तरेषु मध्यगं सप्तमे वयस्मन्त्रे वस्य पूर्ववराहनामवामन भार्गवराघवकृष्ण बौद्धकल्पितशाब्दैनवयोद्धावतारे अष्टाविंशतमे महायुगे सप्तलक्ष अष्टाविंशसहस्रपरिमिते कृतयुगे द्वादशलक्षा षण्णवतिसहस्रपरिमिते त्रेतायुगे अष्टालक्षादिशहस्रपरिमिते द्वापरयुगे चतुर्लक्षात् द्वात्रिंशहस्रपरिमिते कलियुगे प्रथमपाद विष्णुविष्णुवाङ्गशालिवाज्यानागाद्राज षट्चक्रतृतीयशालिवार्षिके अस्मिन् वर्तमानव्यवहारज्ञानप्रमाणे प्रवासिसंवत्सराणां मध्ये श्रीक्रोधीनां संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे अध्यायं तम्यां दशम्यां मध्यवासरे स्वामिवादरे शुभवादरे शिवनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं गणविशेषिष्ठायाम् अस्यां शुभनिधौ गोविन्द राजा रामचंद्र भगवान् की अंदर
చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్ధమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషో జనిత్వా కేనాపి భాగ్య విశేషణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ఆర్ద్రా పుష్కరణే పుష్టింగళాం బద్ధమారణే చంద్రాగణమయే లక్ష్మీం జాతవేదో భావః రామావాహ జాతవేదో లక్ష్మీర్మర్భగామినీ హిరణ్యం ప్రభూతంగారో దాస్యోష్మాహారిణే యం పురుషానహం ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలే పద్మదళాయ దాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే పద్పాద పద్మం మయి సన్నిధత్స్వ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం జనకనందిన్యై చ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలలో చాలా కార్యక్రమాలు జరిగాయి. మన సమయాన్ని బట్టి ఒక్కొక్క మాటలో ఒక్కొక్క కార్యక్రమాన్ని గురించి మనం తెలుసుకుంటాం. మొదలు స్వామివారికి మనం యజ్ఞోపవీత ధారణ చేశాం. యజ్ఞోపవీతం పరమ పవిత్రం ప్రజాపతి సహజం పురస్త ఆయుష్యవద్యం ప్రతిమంది శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజ అంటూ ఒకటి యజ్ఞోపవీతాన్ని వేశాం. మామూలు భాషిస్తారు. ఇలా మన సమయాన్ని బట్టి మనం చాలా క్లుప్తంగా విషయాన్ని తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. విజ్ఞానం సర్వభూత లక్ష్మీ నిత్యపుష్టాం విభావరే వరలక్ష్మీ కటాక్షలబ్ధవిభద్రమేంద్ర గంగాధరా త్రైలోక్యపదముదేం ధర్ష్యాం వందే ముకుందప్ర్యా ఆదర్నమామి కమలే కమలాయ దాక్షి సర్వైశ్చ పూర్వైరాచార్యైః కృతాయాస్తు మంగళం. గోవింద 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 భజ రామచంద్ర భగవానికి కంఠే పద్మాని శుభగే సంజీవ శరదాం సదం రాజా వరుణా ధ్రువంతే వా బృహస్పతిః సూర్యాదీనాగ్రహాణామత్యంత అనుకూలనామసిద్ధిరస్తు. హేతురింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువా. వేయాలని చెప్పి గోపన్న అంటే రామదాసు గారు అలా నిర్ణయం చేశారు. కాబట్టి ఆ విధంగా అక్కడ 3 మంగళసూత్రాలు అంటే 3 బిళ్ళలు దానికి ఉంటాయి. తర్వాత మనం ఇక్కడ ఏంటి పసుపుతో ఉన్నటువంటి దీన్ని చదువుతాం. కానీ అక్కడ ఏంటి తానీషా పంపించేవాడు కాబట్టి వాళ్ళ మతాన్ని కూడా గౌరవిస్తూ ఈ రోజున మాత్రమే అక్కడ గులాబీ రంగు కలిగినటువంటి అక్షంతలను అక్కడ స్వామివారికి వేస్తుంటారు అక్కడ. కాబట్టి
बुद्धिरस्तु प्रजापति स्त्रियान्विषः चतुर्थ्यमानन्दम् तस्याग्ने भाजये हमाः पुष्कयोर्निहितः सपः तेन कामस्य तुभ्यः दक्षिणानां प्रतिग्रहे मनतश्चित्तिमा गोतिम् सत्यमशीमहे शूरागं रूपमततो चन्द्रमा आदित्य सत्यमो विधि आपसत्यमाभरण यशो यज्ञस्य दक्षिणां पशव तस्याग्ने भाजये हमाः पुष्कयोर्निहितः सपः तेन कामस्य तुभ्यः सत्यमशीमहे यशश्रेष्ठयतां मये कामस्य अत्र पुगुंसे पुमान् यथास्ते तुभ्यति भुगुमित्य सत्यमो विधि पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वापां पुष्पं पुष्पवान् प्रजावान् आयतनं वेद आयतनवान् भवति राजा रामचन्द्र भगवान् की
गोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रभावाभां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति देवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पुष्पनिकाधानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु राजा रामचंद्र भगवान की Radha
सर्वेषां समाचारे श्रीनिवासमहम्मदे कण्ठे वेदां ब्रह्मणा वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मात आयुष्कीर्तिं प्रजां ददुः भागधेयैनैवैनं प्रणयते श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाभिधाक्षोभमानं महीयते धान्यं धनमिन्द्राय सोमाः स्वर्णकलशे दीर्घमायुः धान्यं वसं बहुपुत्रलाभं व्रतसंवत्सरं दीर्घमायुः రామనవమి కళ్యాణంలో ఎవ్రీ ఇయర్ పాల్గొంటూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి నుండి పుస్తెలు మట్టెలు పట్టు వస్త్రాలు తలంబ్రాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా కళ్యాణం రావడం ఇవన్నీ తీసుకురావడం మాకు అనతిగా వస్తుంది. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ స్వామివారి ఆశీస్సుతోనే ఇప్పటికైతే బ్రహ్మాండంగా ఉన్నాం. ముందు కూడా భవిష్యత్తులో అన్నీ మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు అన్నీ అష్టైశ్వర్యాలు కలగాలని ఆయుర్వేదంతో ఉండాలని ఆ పంటలు మంచిగా పండి రైతులందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి స్వామిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.